తప్పుడు కేసులు పెడితే తిప్పలే, కట్టుదప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు అని చెప్పేసి, ఈ ఉల్టా కేసులు పెడితే ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వంలో కేసులు పెట్టిస్తుంటారు, ప్రభుత్వానికి అనుగుణంగా ఇక్కడ పోలీసులు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అక్రమ కేసులు పెట్టియలే, రకరకాల కేసులు పెట్టిస్తారు. ఇప్పుడేమో పోలీసులపైన ఉల్టా కేసులు మేము పెట్టిస్తున్నామని చెప్పేసి ఇవంటా ఉంది. కట్టుతప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు, రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల తప్పుడు కేసులు, వేధింపులు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనూ కొందరి అత్యుత్సాహం, అక్రమంగా అరెస్టులు, కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యం, టార్గెట్ చేసి తప్పుడు సెక్షన్లు బనాయింపు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉందంట. ఈవో మొదలు డీజీపీ వరకు నోటీసులు, రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై న్యాయ పోరాటం, సామాన్యుడికైనా కాకీలకైనా ఒకే చట్టం, అనేక సందర్భాల్లో న్యాయస్థానాల తీర్పులు అని చెప్పేసి ఈమెకి ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎందుకంటే పోలీసులు తప్పుడు కేసులు పెడతారని ఇప్పుడు గుర్తుకొచ్చింది. తప్పుడు కేసులు ఈమెనే పెట్టించింది. మళ్ళీ వీళ్ళే పెట్టించినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన తప్పుడు కేసులు, మా పైన దాడి జరిగితే మా మీదనే 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించారు. మళ్ళీ ఇప్పుడు రాసుకొస్తుంది ఈమె.